ప్రజాభవన్ దగ్గర ఇక్కడ మనకు కనిపిస్తున్నారు విజువల్స్లో చూడొచ్చు. ఒక వికలాంగుని పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఇక్కడ ఆయనను తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఇక్కడ చేయిగడ ఫ్రాక్చర్ అయినట్లున్నది ఆయనకు. అసలు ఇంత పెద్దగా అయింది కానీ ఆయనకు మతి సిమితం లేని పరిస్థితి అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పన్నా, ఏంది పిల్లగాని పరిస్థితి? ఆయన పిల్లగాని ఏంటంటే కరోనాకు ముందు 15 రోజుల ముందు కింద పడ్డాడు. కింద పడితే ఇక ఆయనను గవర్నమెంట్ దవాఖాన ఫస్ట్ గాంధీ కాడికి పోయినాం. గాంధీ పోతే అప్పుడు స్కానింగ్ మిషన్ లేదు గాంధీలో. లేకపోతే సత్యకు పోయినా, పల్సుకు పోయినా, శ్రీ పూజకు పోయినా, తపాడియాకు పోయినా, అమెరికా దవాఖాన దాకా పోయినా, 5 దవాఖానలు తిరిగిన. మా అదృష్టానికి అప్పుడు ఆయన అలా చూస్తేనేమో స్కానింగ్ తీసే మిషన్ లేకుండే. తర్వాత ఎవరు టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఈటల రాజేందర్ సార్ వచ్చి అప్పుడు స్కానింగ్ మిషన్ పెట్టిండు. నాకు మస్తు పైసలు ఖర్చు పెట్టుకుని అప్పులు చేసుకొని ఇన్ని అప్పులు తీర్చుకున్నా. ఇంకా ఇన్ని అప్పులు అట్లనే ఉన్నాయి, ఇంకా వెంబడే ఉన్నాయి. అవి పట్టుకొని బయట లేబర్ చేసుకొని నాకు ఇల్లు ఉన్నది అమలు బస్సులో ఫేస్ 1లో. పెన్షన్ వస్తుందా? నీకు పెన్షన్ వస్తుంది, 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. నాకు రాదు. నాకు ఇప్పుడు 63 సంవత్సరాలు. ఇప్పుడు నాకు అయినా పెన్షన్ వస్తలేదు. నాకు వస్తలేదు. నేను పెట్టలేదు, నాకు రాలేదు. పెడితేనే వస్తుండేనేమో కానీ నా ఎంబడినోళ్ళే పెట్టిరు, వాళ్ళకి రాలేదు. నా ఉమ్మరోళ్ళు. ఇక నేను వాళ్ళని చూసి ఇక నేను సపరేట్ వాళ్ళకి రాలేదు, నాకు ఎక్కడ వస్తుంది అని చెప్పేసి నేను సపరేట్గా నూకున్నా. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నా బాధ, నేను బయట ఎక్కడనో రోడ్ల మీద ఉంటాను. నేను ఇల్లు లేదా? ఇల్లు ఉంది, ఫేజ్ 1లో ఉంది. అమల్ బస్సు ఫేజ్ 1లో మా నాయనకు ఒకటి, నాకు ఒకటి ఉన్నాయి. 2 పట్టాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు మా బస్తీకి వచ్చినప్పుడు పట్టాలు ఇచ్చిండ్రు. పట్టాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టిండ్రు. ఇప్పుడు 60 ప్లాట్లు అట్లనే ఉన్నాయి. ఒక కనీసం 100 మంది ఉన్నారు పబ్లిక్. 100 మందిలా ఎవరికి ఇవ్వలేదు. మిగతా వాళ్ళు అందరు ఎవరి వాళ్ళు చదువుకున్నారు. ఇల్లు కట్టినప్పుడు డీడీలు కట్టాలన్నారు. డీడీలు కట్టాలంటే ఆ కేసీఆర్ సార్ పుణ్యమో పాపం ఆయన ఎవరికి మంచి చేసిందా చెడు చేసినా మనకు తెలియదు అంట. ఆయన వచ్చి బీదోళ్ళు అని చెప్పేసి డీడీలు మాఫ్ చేసారు. డీడీలు మాఫ్ చేసినప్పుడు మా ఇల్లు మాకు ఇవ్వాలంటే ఇవాళ ఇస్తాం రేపు ఇస్తాం చుట్టపొట్ట లీడర్లు. మరి ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పాలన? ఇక ఎట్లా అనిపిస్తుంది అంటే అందరికి మంచి చేస్తేనేమో బాగుంటుంది. ఒకటి చేసి ఒకటి చేయకపోతే బాగుంటుంది. మా భార్య ఇంత వాళ్ళ ఊరికి దగ్గరనే, ఈమెది రేవంత్ రెడ్డి సార్ ఊరికి దగ్గరనే ఆమెది, మా భార్యది. ఏమేమి పథకాలు వచ్చినాయి? ఇక ఏమేమి పథకాలు మాకైతే ఇప్పటికీ గ్యాస్ లేదు. నాకు అప్పటి నుండి లేదు, ఇప్పుడు లేదు. కట్టెల మీద వంట చేసుకుంటా. నేను ఉన్న వాస్తవమైన విషయం మీరు చూడవచ్చు. అవధం చెప్తే చెవు పట్టుకొని చూస్తామా అని చెప్పి నన్ను ఏం చేసినా సరే తయారు. నేను అమల్ బస్సులో ఉంటా, సికింద్రాబాద్లో ఫేజ్ 1లో ఉంటాను నేను. నా పేరు వెంకటరమణ, మా భార్య పేరు నరసమ్మ, నా కొడుకు పేరు సాయి గురించాను. ముగ్గురం. ఇక నేను ఏమేమి వచ్చినాయి అంటే 2500 వస్తున్నాయా? లేదు, ఏమొస్తలేవు. గ్యాస్ లేదు, కరెంటు బిల్ లేదు, ఒక రేషన్ కార్డే లేదు ఇప్పటి వరకు. రేవంత్ రెడ్డి సారు మొట్టమొదలు ముఖ్యమంత్రి కాగానే నేను రేషన్ కార్డుకు అప్లికేషన్ ఇచ్చిన, అది లేదు. ఇక ఏదైనా బయట దవాఖానలో పోదామంటే నా కొడుకు ఆరోగ్య కార్డు ఉందా అని అంటే ఆరోగ్య కార్డు లేదు. ఉంటే తీసుకుపోయి చూపించుకుంటే నాకు మంచిగానే అవుతుంది కదా. లేనిది ఉన్నదని చెప్తే తేమంటారు, ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. లేనిది ఎందుకు చెప్పుకోవాలి? ఇప్పుడు నాకు రేషన్ కార్డు అంటే ఇప్పుడు లోపల పోయి అడిగితే ఇగో నువ్వు మీ సేవకు పోయి ఆడ ఆన్లైన్లో బుక్ చేయి, అది ఆ కాగితం తీసుకొని రా, ఇడికి రా, 2 నెలలు 3 నెలలు పడుతుంది, ఇస్తామని అంటారు. ఇక అది ఎంతనో అది ఇంత చూసేదే ఉంది ఇప్పుడు మాకు. ఇక ఏం లేదు, ఇక చూసేదే ఉంది. ఇక ఆ సారు మాకు పుణ్యం చేసి మా ఇల్లు మాకు ఇప్పిస్తే ఇక్కడ ఉన్నోళ్ళు చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ 100 నమస్కారాలు చెప్తున్నాను. నేను గరీబోని, నేను ఎవరి దగ్గర కొట్లాడుకుని పీకులాడే సమస్య లేదు నాకు. చాలా బీదోళం చెప్పుకోవద్దు. మీరు నాకు లేకపోతే అన్నం లేకపోతే ఎప్పుడెప్పుడు గుళ్ళగాడ ఇంత అన్నమే తింటుంటా నేను. నా పిల్లాడు తింటాడు, నేను తింటా, నా భార్య తింటుంది. గాంధీ దవాఖానలో నా పిల్లాడు అడ్మిట్ ఉన్నాను రోజులు. గాంధీ కాడ బయట అన్నాలు పెడుతురంటే బయట వచ్చి నేను గింత తిని 2 పొట్లాలు పట్టుకొని పోయేది. రాత్రికి తింటాం అన్నీ. ఏముంటుంది మాకు? నేను చెప్పిగా గ్యాసే లేదు. ఇక మాకు కట్టెల మీద వండుకోవడం తప్ప ఇక వేరేది ఏం లేదు. అక్కడ నా గురించి అక్కడ ఒక అంబానీలో ఏమని ఉంటుంది, అంత పెద్ద వాళ్ళ పిల్లలు డాక్టర్ల పిల్లలు చదువుతారు. డాక్టర్లే ఆ పిల్లలు, వాళ్ళు చూసిన వాళ్ళే చెప్తారు నేను అబద్ధం అంటే ఈయనది చాలా ఘోరమైన పరిస్థితి అని చెప్పి. ఏం అబద్ధం చెప్పేది ఏం అవసరం లేదు నాకు. నా దగ్గర ఉండి పెట్టుకొని
లేదంటే నేను అన్యాయస్తుని, లేదని చెప్పుకోవాలి. ఉన్నదంటే ఎవరు ఇయ్యరు, లేదంటేనే ఎవరైనా మద్దతు చేస్తారు. నలుగురికి అక్కడికి వచ్చి అరే ఈయన ఉన్న బాధ చెప్పుకుంటా అని అంటారు. అంతేనే కానీ లేని అన్ని ఇచ్చకాయలు పచ్చకాయలు చెప్పదు. ఇది ఈయనకు కేసీఆర్ గవర్నమెంట్లో నాకు ఇల్లు వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రము ఇల్లు ఇయ్యలేకపోతుంది అని చెప్పేసి ఇక్కడ పెద్ద మనిషి చెప్పడం అనేది జరిగింది. అంటే మేము ఆ పూటకు తెచ్చుకొని పని చేసుకుంటేనే నాకు 5 ఏళ్ళు నా నోట్లోకి పోతాయి, నా పిల్లగాన్ని సాధవలసిన పరిస్థితి, నా పిల్లగాని పరిస్థితి మీరు చూస్తున్నారు కదా, ఇంత దారుణంగా ఉంది. నా భార్య నేను గుళ్ళకాడ బళ్ళకాడ అడుక్కొని తినే పరిస్థితి మాది ఉంది. కాబట్టి ఇక్కడ మాకు ఒక ఇల్లన్నా ఇవ్వాలి, మా తల దాచుకోవడానికి ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఈయన ఈ వృద్ధాప్యంగా 65 ఏళ్ళు ఉన్న ఈ పెద్ద మనిషి కోరుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పటికైనా కేసీఆర్ ఏ అయితే ఇల్లు కట్టించి మాకు అలాట్ చేసిండో దాన్ని ఎందుకు ఆపుతున్నారో మాకు అర్థం చెప్తలేదు. అంటే నేను పైరవ చేసేవాడిని కాదు, నాతో పైసలుండి నాయకుని దగ్గరకు పోయేవాడిని కాదు. ఇక్కడ ప్రజావాణి నిర్వహిస్తున్నారంటే ఎవరో చెప్తే నేను ఇక్కడ వచ్చి దరఖాస్తు చేసుకున్నా. మాలాంటి వాళ్ళను గుర్తించి మాకు ఇల్లు ఇవ్వాలి, నా కొడుకుకు ఆరోగ్యం బాగుంటుంది, నా భార్యకు కూడా ఆరోగ్యం బాగుంటుంది, నేనే నడపాలి అని చెప్పేసి కూడా ఆ పెద్ద మనిషి కోరుకుంటున్నాడు. ఇప్పటికైనా ఇక్కడ ప్రభుత్వ పెద్దలే కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇలాంటి వాళ్ళను గుర్తించి వీళ్లకు ఇల్లు అలాట్ చేసి వాళ్ళకు 3 పూటలు తిండి దొరికే విధంగా వాళ్ళకు పథకాలు చేరే విధంగా ఇక్కడ చూడాలి అని చెప్పేసి కూడా ఆయన కోరుకోవడం అనేది అయితే జరిగింది. ఎక్కడి నుంచి వచ్చినాము? ఎందుకు కష్టం అమ్మాయి? ఇల్లు కొరకు ఇల్లు లేదు, నాకు ఆధారం లేదు. 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలు కూడా ఒక్క గ్యారెంటీ కూడా రాలేదు నాకు. కరెంట్ బిల్ ఒక్కటి వచ్చింది అంతే. కరెంట్ బిల్ ఒకటి వచ్చి అది నేను గాల్చేది ఎంత 50-60 రూపాయలే, అంతకంటే ఎక్కువ గాల్చాను. నేను నా 3 రోడ్డు మీద చెప్పులు కుట్టుకుంటాము. మేము పొద్దుసారి ఇంట్లో కాడ కూర్చొని టీవీలు అవి చూసుకొని ఉండేటోళ్ళం. మేమేం కాము, మాకు చేసుకుంటూ వెళ్తుంది, లేకుంటే లేదు. ఈ పథకాలన్నీ ఆయన చెప్పిండు, ఈయన చెప్పిండు, ఇంతవరకు మాకు ఏది జరగలేదు. నాకు 48 సంవత్సరాలు. మా అత్తవారి ఇంటికే కానీ అమ్మోళ్ళ ఇంటి సైడ్ కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఏది లభించలేదు. మేము ఎస్సీలం, మాకు ఏది దక్కలేదు. ఇప్పుడైనా వస్తుందా రాదా అని మాకు అక్కడ అంతటా అడిగినాము. అడిగి ఇక్కడ వచ్చినాం. ఇక్కడ ఏమైనా చేస్తారని వస్తే ఇంకా 2 నెలలు అవుతుంది, 2 నెలలు అయినాక వస్తావమ్మ ఇండ్లు అని చెప్తున్నారు. అంతే. దరఖాస్తు పెట్టుకున్నాం వచ్చిండ్రు, ఫోటోలు దిగిపోయినరు. ఎవరంటే వాళ్ళు వచ్చినప్పటి సంది దగ్గర 15-20 ఏళ్ళు వచ్చిందంటే కేసీఆర్ ఉన్నప్పుడైనా ఈయన ఉన్నప్పుడైనా అందరు దింపుకుపోతున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ ఎవరికి ఇస్తలేరు, ఉన్నోళ్ళకి ఇస్తున్నారు. మా గల్లీకి మాది మైమ్నారు రాజేందర్ నగర్ 37 వార్డు కౌన్సిలర్కి 37 ఇండ్లు శాంక్షన్ చేస్తే వాళ్ళకి ఇచ్చారు తప్ప లేని వాళ్ళకి అస్సలు ఇవ్వలేదు. మరి ఎట్లా చూడాలమ్మా ఈ ప్రజాప్రభుత్వంను? రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లా అనిపిస్తుంది? 17 నెలల పాలన ఎట్లుంది? బాలేదు. ఏం బాలేదు. ఏం చేస్తున్నాడు? ఉన్నోళ్ళకే చేస్తున్నాడు. ఉన్నోళ్ళకి చేస్తున్నా వేస్ట్ ఖర్చులు పెడుతున్నారు. లేని వాళ్ళకు ఉండి పిల్లలకు పని చూపించి మా సొడలో ఒక ఇల్లు ఇస్తే మా కష్టం మేము చేసుకొని బతుకుతాము. అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పిండు కదమ్మా, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండు కదా, నీకేమో 2500, మీ అత్తకు 4000 రూపాయలు అని చెప్పిండు కదా. మళ్ళీ మీ బిడ్డకు లేదు, నేను ఒక్కదాన్నే ఉండా. స్కూటీ ఇస్తున్నాడు మీ పిల్లలకు చదువుకుంటే వాళ్ళకు. ఏడిచ్చారు? ఏది ఇయ్యలే కదా, ఏడిచ్చారు. మళ్ళీ లేదు, ఒక్కటి లేదు. కరెంటు బిల్లు తప్ప 60-70 రూపాయల కరెంటు బిల్లు తప్ప ఇంకోటి లేదు. నేను బస్సు కూడా వాడను. నాకు ఎందుకన్నా బస్సు వాడాలంటే నేను కష్టం చేసి బస్సు తీసుకొని తిరుగుకుంటా కూర్చుంటానా? నేను ఏమన్నా నాకు ఇంట్లో వెళ్తే ఎట్లయితే నేను తిరిగితే నా మొగుడు ఒక్కడు కష్టం చేస్తే వెళ్తుందా? వెళ్ళదు కదా. మేమిద్దరం చేయాలి. నా పిల్లలు ఉప్పర్కూలు చేస్తారు, ఐటీఐ చేసి డిగ్రీ చేసి ఉప్పర్కూలు చేస్తున్నారు. ఏమి ఇచ్చారు మళ్ళీ మాకు? మొన్ననే కొలువులు తీసుకొచ్చినా వేరే దేశంలోకి వెళ్ళిపోయి చాలా మంది పిల్లలకు 40,000 పైగా కొలువులు తీసుకొచ్చినా అని చెప్పిండు ముఖ్యమంత్రి. మరి మా పిల్లలకి ఇప్పుడు ఫోన్ చేపిస్తా, మాట్లాడతారా? ఇచ్చిండ్రో లేదో ఫోన్ చేపిస్తాను. నా పిల్లలకు వచ్చి నేను అవకాశాలు అడగండి. నా పిల్లల్ని అడుగు. నేను అబద్ధం చెప్పినా నా పిల్లలు చదువుకున్న పిల్లలు అబద్ధాలు చెప్పారు కదా, మాట్లాడండి. అంటే ఇక్కడ రాహుల్ గాంధీ కూడా చెప్పిండమ్మా, ఎలక్షన్కి ముందు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ఇప్పటికి మరి 17 నెలలు అవుతుందమ్మా. ఏడిచ్చిండ్రు? ఇవ్వలేదు కదా. మాకు పిల్లలకైతే రాలేదు. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రేమో వచ్చినాయేమో కానీ మా పిల్లలకైతే రాలేదు. మాకు రాలేదు చెప్తున్నా కదా. మా అత్త మామల కాడ నుంచి మా కాడ నుంచి మాకు లేవు. నేను చిన్నప్పటి సంది చూస్తాను ఈ పాలన, ఇంతనమ్మ పాలన ఇంత చిన్నప్పటి సంది చూస్తున్నా కానీ మాకు ఒక్కటి కూడా రాలేదు. మా ఇంట వంట ఎవ్వరికి రాలేదు. కావాలిస్తే నేను మీరు రాండి, అందరు రాండి, మేము ఎంక్వైరీ చేపిస్తా. మమ్నార్ రండి, మా అమ్మలది దెచ్చాల, అత్తగారిది బూత్పూరు. మేము మమ్నాలు వచ్చి బతుకుతున్నాము. మీకు దొరకపోయి ఎంక్వైరీ చేపిస్తాను నేను. మాకేమన్నా వచ్చినట్లుంటే తీసేసుకోండి.
తీసేసుకోండి, మాకేం ఇవ్వకుండా ఇంకా. ప్రజాపాలనలో మహిళలకు అసలే ఇబ్బంది ఉండదు. ఇది ఇందిరమ్మ రాజ్యం, మహిళల ప్రభుత్వం. మహిళల సంక్షేమం కోసమే అనేక పథకాలు తెచ్చినాము. అంటే కరెంటు మాఫీ చేస్తున్నాము, గ్యాస్ సిలిండరు, మళ్ళీ సన్నబియ్య కార్యక్రమము, అంటే ఇందిరమ్మ ఇండ్లు, రకరకాల పథకాలు మహిళల గురించే తీసుకొస్తున్నాము అని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి అంటుండు. ఎట్లా చూస్తారు మరి మాటలు? ఎట్లా చూస్తారా అంటే మాకు వస్తే చూస్తారు, మాకు వస్తే తెలుస్తుంది కదా వాళ్ళకు చేసేది ఎంతనో చెయ్యేది ఎంతనో ఎవరు ఎట్లా చేస్తుందో మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. మీరు ఆధార్ కొడితే కంప్యూటర్లో అంతా తెలుస్తుంది అంటారు. ఆధార్ కొడితే మీకు తెలుస్తలేదా ఇంతవరకు ఎవరెవరికి ఏమొచ్చింది, ఏమేమి ఉంది లేదా అని మీరు కంప్యూటర్లో ఆధార్ కార్డు కొడితే చూస్తలేరా? చూస్తే మా విషయం తెలియదా? పోనీ ఇప్పుడు నా ముంగట కొట్టండి, లేదంటే రండి మా ఇంటికి రండి, ఎంక్వైరీ చేపిస్తా, చూసుకుందరు మాకేమన్నా దక్కినవా వచ్చినవా అని. మీకు అప్పుడు మీకే తెలుసా మేము చెప్పేది అబద్ధమో నిజమో. ఇది పరిస్థితి. మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వము 6 గ్యారంటీలు అన్నారు కాబట్టి, అనేక హామీలు ఇచ్చారు కాబట్టి మాలాంటి పేదవాళ్లకు, అంటే మేము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళం, చెప్పులు కుట్టుకొని బతుకుతామని చెప్తుందామె. అంటే మాకు చిన్న స్కీమ్ కూడా ఇక్కడ ఇవ్వడం లేదు, అంటే ఏ పథకం కూడా 6 గ్యారంటీలలో మాకు ఏ ఒక్క పథకం కూడా ఇక్కడ రాలేదు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. సో ఇప్పుడు రండి, ఎంక్వైరీకి రండి అని చెప్పేసి చెప్తుంది ఆమె. అంటే ఇక్కడ అధికారులు కూడా స్పందించడం లేదు. అంటే మాకు ఒక ఇల్లు లేదు, ఒక పెన్షన్ లేదు, మళ్ళా మాకు సంబంధించి మా కొడుకులు చదువుకొని ఉప్పర్ పనిలో పనిచేస్తున్నారు, ఎవరికి ఇచ్చిర్రు ఈ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఆ అమ్మ అడగడం అనేది జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఇలాంటి పేదవాళ్లకు ఒకసారి చూసి వాళ్ళకు సమాధానంగా, అంటే వాళ్ళకి ఇల్లు లేదట, ఇల్లు లేని వాళ్లకు మీరు ఇల్లు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇల్లు సంవత్సరానికి 5 లక్షలు అన్నారు. అంటే ఈమె పేరు ఉందా లేదా కూడా ఇక్కడ వీడికి ప్రజాభవన్కి వస్తే కూడా ఆమె పేరు ఉందా లేదా కూడా ఇక్కడ చెప్పని పరిస్థితి అధికారులది. 6 గ్యారెంటీల ఫామ్ నింపిందా అంటే నింపినా అని చెప్తుంది. సో మరి ప్రభుత్వం ఏ విధంగా రన్ అవుతుంది, ఎట్లా చేస్తున్నాము? ప్రజాప్రభుత్వంలో ప్రజల కష్టాలు లేవన్న మీరు మరి ఇన్ని కష్టాలు ఉన్నాయి, మహబూబ్ నగర్కి వెళ్ళి రావాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు 6 గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ కూడా నాకు ఇక్కడ రాలేదు. ఇప్పటికే ఈ ప్రజాభవన్కు 2-3 సార్లు వచ్చినా పట్టించుకునే నాదుడు లేడు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మేజర్గా ఉన్న వాళ్ళకి కాదు, లేని వాళ్ళని వెతికి ఇల్లు ఇచ్చే బాధ్యత కావచ్చు, వాళ్ళకి ఏ అయితే పథకాల కరువులు అవుతారో మీరు ఇస్తాను 6 గ్యారెంటీలకు. ఇప్పుడు బస్ పాస్ ఇచ్చారు, బస్ పాస్ను సంతోషిస్తున్నారు మహిళలు. సో అలాంటి పథకాలు ఇంకా మరిన్ని తీసుకొచ్చి వాళ్లకు లబ్ధి కూర్చే విధంగా, అంటే ఎవరికి ఏది కావాలో ఆ పథకం ఇచ్చి మీరు గవర్నమెంట్ను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ లేకపోతే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యము అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.